యేసునాథా స్తోత్రం, యేసునాథా స్తోత్రం, యేసునాథా స్తోత్రం, యేసునాథా స్తోత్రం. అత్యున్న సింహాసనం దైవమ స్తోత్రం, 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 స్తోత్రం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి, ఈ రాత్రికాల సమయంలో వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ యవనస్తుల బైబిల్ తరగతిలో మా అందరిని సమకూర్చిన విధానం బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవ, నీ ప్రజలందరితో మీరు మాట్లాడి ఒక్కొక్కరిని బలపరిచి, ప్రభు ధైర్యపరిచి, విశ్వాసం స్థిరపరిచి, నమ్మకం చేసుకోమని, అల్పినను మరుగుపరిచి నీ వాటిని ప్రత్యక్షపరచమని యేసు ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును. ప్రియమైన బిడ్డలారా, ప్రభు ప్రేమించి ఈ యొక్క రాత్రికాల సమయంలో తిరిగి కూడుకునే భాగ్యాన్ని ఇచ్చినందుకు నేను ఎంతగానో దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి పోయినసారి అర్థం కాలేదని చెప్పారు కదా. ఏ విషయం అర్థం కాలేదు చెప్తే దాన్ని బట్టి మనం ముందుకు సాగుదాం. దేవుని పరిశుద్ధ నామకు మహిమ కలుగును గాక. మనము కీర్తన గ్రంథము 45వ అధ్యాయము 11వ వచనాన్ని ధ్యానిస్తున్నాం. ఇందులో ముఖ్యమైనటువంటి భాగాలు మొట్టమొదట చదువుదాం. మనము కీర్తనలు 45వ అధ్యాయము 11వ వచనం. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యం కోరినవాడు, అతనికి నమస్కరించము. ఇక 4 ముఖ్యమైన విషయాలు ఇందులో ఉన్నాయి, అర్థమైన నేర్చుకోవాల్సిన విషయాలు. ఈ రాజు, మనం మన ఆదివారం నేర్చుకుంటే ఈ రాజు, ఈయన రాజు ఎట్లా అన్నటువంటి విషయాన్ని గురించి. నీ ప్రభువు, 2వ పాయింట్ నీ ప్రభువు. తర్వాత నీ సౌందర్యం కోరినవాడు, సౌందర్యం, పెళ్లి కుమార్తె సౌందర్యం గురించి. అతనికి నమస్కరించము అంటే అతనికి ఏ రీతిగా మనము అప్పగించుకోవాలి, ఏ రీతిగా ఆయన ఆరాధించాలి, ఏ రీతిగా ఆయన భయపడాలి, ఏ రీతిగా లోబడి ఉండాలి, ఇవన్నీ కూడా వస్తుంది. అర్థమైందండి. ఇప్పుడు యేసు ప్రభు ఏమై ఉన్నాడు? రాజై ఉన్నాడు. అర్థమైందండి. చూడండి, యేసు ప్రభు ఈ లోకములో ఇప్పుడే కాకుండా రాబోతున్న కాలంలో కూడా ఏమై ఉన్నాడు? ఆయన రాజై ఉన్నాడు. మనము ఆయనతో పాటు రాణిగా ఆయన కుడి పార్శ్వమున కూర్చొని రాజ్యపరమ చేసేటువంటి యొక్క సమయము ఆసన్నమైనది. రాజు అయితే ఇప్పుడు ఏం కావాలి? రాజ్యం ఉండాలి. అయితే ఈయన రాజ్యం ఎప్పుడు? మన పరిశుద్ధ గ్రంథాన్ని చదివినప్పుడు ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభు యొక్క రాజ్యము 2 విధాలుగా ఉంది. ఒకటి ఆత్మ సంబంధమైన రాజ్యం. అర్థమైందండి. ఏ రాజ్యం? ఆత్మ రాజ్యము. రెండవది భౌతిక సంబంధమైన రాజ్యం, లిటరల్ కింగ్డమ్. స్పిరిచువల్ కింగ్డమ్, లిటరల్ కింగ్డమ్. ఆత్మ సంబంధమైన రాజ్యము, భౌతిక సంబంధమైన రాజ్యం. అర్థమైందండి. ఎందుకు మరి ఆత్మమైన రాజ్యం ఏంటిది? చూడు, దేవుని వాక్యం చదువుదాం. కొలస్సీ రాసినటువంటి మొదటి పత్రిక, కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. 1వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. ముందు ఆత్మ సంబంధ రాజ్యం గురించి చెప్పుకొని తర్వాత భౌతిక సంబంధ రాజ్యం గురించి చదువుదాం. కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమార్ని రాజ్య నివాసులుగా చేసెను. అలాగే రోమి రాసిన పత్రిక 14-17 కూడా చదువుకొని మనం ముందుకెళ్దాం. రోమి రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనం. దేవుని రాజ్యము భోజమును పానీయము కాదు, కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మ ఆనందమునై ఉన్నది. ఇక్కడ వాక్యం చదువుతున్నప్పుడు ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, మనందరినీ కూడా అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తన కుమార్ని రాజ్య నివాసులుగా చేసెను. అంటే ఇప్పుడు మనం అందరం కూడా ఎక్కడున్నాము?
కుమారుని రాజ్యంలో ఉన్నాము. ఇది దేని గురించి చెప్తుందంటే ఆత్మ సంబంధమైన రాజ్యము. ఇప్పుడు మనం ఆల్రెడీ దేవుని రాజ్యం ఉంది. ఎప్పుడు ఈ రాజ్యం స్థాపించబడిందంటే ఎప్పుడైతే పరిశుద్ధాత్మ, వింటున్నారా బాగా, పరిశుద్ధాత్మ పెంతుకొస్తు దినమున ఆ 120 మీద దిగిందో ఆనాడే దేవుని రాజ్యం ప్రారంభమైనది. అంటే దేవుని సంఘమే ఆయన రాజ్యము. ఇది ఆత్మ సంబంధమైన రాజ్యము. దీనికి రాజు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తే రాజు. మనమందరం ఎవరము? ప్రియులారా, ఆయన ప్రజలము, లేక ఆయన ప్రభుత్వం కింద ఉన్నటువంటి వారము. అది ఇక్కడ అంటున్నాడు 14 రోమిరాజు పత్రిక 14:17లో, దేవుని రాజ్యం భోజనము పానము కాదు, కానీ నీతియు సమాధానం పరిశుద్ధాత్మలందరూ ఆనందమై ఉన్నది. భోజనం పానీయము కాదు, అర్థమైందండి? ఏంటంట? నీతియు సమాధానం పరిశుద్ధాత్మలందరూ ఆనందంలో ఉన్నది అంటున్నాడంటే. ఇది దేవుని రాజ్యము అనగా ఆత్మ సంఘాన్ని సూచిస్తుంది. విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి ప్రేమిలారా. కాబట్టి రక్షణ పొందిన ప్రతి విశ్వాసి కూడా ఎక్కడున్నారు? దేవుని రాజ్యం అనే సంఘంలో ఉన్నారు. ఈ రాజ్య పరిపాలన ప్రియులారా జరుగుతుంది. అందుకే యేసు ప్రభు ప్రియులారా తన శిష్యులకు ప్రార్థన నేర్పించాడు. నీ రాజ్యం వచ్చును గాక, పరలోకమందు నీ చిత్తం నెరవేర్చబడినట్లుగా భూమి మీద నెరవేర్చబడిన గాక. కొన్ని సంఘాలు ప్రియులారా ఈ ప్రార్థన వల్లిస్తూ ఉంటారు. ప్రార్థన అయిన తర్వాత ఏం చేస్తారు? పరలోకం మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక. మేము ఆ స్కూల్లో ఉన్నప్పుడు కూడా ప్రేయర్స్ లో ఈ యొక్క దీన్ని పాడేవాళ్ళం ప్రియులారా. ఇదే మా ప్రేయర్. అయితే మనం పాడటం లేదు. ఎందుకు తెలుసా? అదే మనం దేవుని రాజ్యం ఉన్నాం కాబట్టి. అలాగే దేవుని రాజ్యం స్థాపింపబడింది 2000 సంవత్సరాల క్రితం స్థాపింపబడింది. ఆ రాజ్యం ఏమొస్తుంది? విస్తరిస్తూ వస్తుంది ప్రియమైన పిల్లలు. అందులో మనందరూ సైనికులుగా ఏమవుతున్నాం? పోరాడుతున్నాం. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అందుకే దేవుని సంఘాన్ని ఒక సైన్య సమూహంతో పోల్చబడింది. సైన్య సమూహంతో పోల్చబడింది. అర్థమవుతుందండి? సంఘాన్ని దేంతో పోల్చబడింది? ఒక సైన్య సమూహంతో పోల్చబడింది. అంతే మరి అపోస్తలుడు పౌలు కూడా ఒక సైనికుని వల్ల పోల్చుకుంటున్నాడు. అలాగే తిమోతిని కూడా మంచి సైనికునిగా పోరాడమంటున్నాడు. అదే రీతిగా ప్రియులారా మన పోరాడినది ప్రియులారా మరి శరీరంతో కాదు, శరీరంతో కాదు, ఆకాశం తిరుగుతున్న దురాత్మ సమూహంతో మనం పోరాడుతున్నాం. కాబట్టి మన సర్వాంగం ధరించుకోండి అని పదే హెచ్చరిక చేస్తుంది. కాబట్టి దేవుని రాజ్యము ఆల్రెడీ ఇప్పుడు అవుతుంది. ఆత్మ సంబంధముగా ఈ రాజ్యం ఏమవుతుంది ప్రియమైన బిడ్డలారా? ఇప్పుడు ఉన్నది ఆ రాజ్యం, మనం ఉన్నాము. ఈ రాజ్యం ఏం చేస్తుంది? దీని విస్తరిస్తుంది. దీని కొరకు ఎంతో మంది సైనికులుగా పోరాడుతున్నారు. సంఘం లోపల పోరాడుతున్నారు, సంఘం బయట పోరాడుతున్నారు. అర్థమవుతుందండి? ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ దేవుడి రాజ్యం ఏం పోలుస్తుందంటే ప్రియులారా, ఆత్మ రాజ్యం చూపిస్తా ఉంది. అయితే మరొక రాజ్యము రాబోతుంది. అదేంటే భౌతిక సంబంధమైన రాజ్యము. అంటే లిటరల్ కింగ్డమ్. ఇప్పుడు ఏ రీతిగా రాజ్యం ఉన్నదో అదే రీతిగా దేవుని రాజ్యము రాబోతుంది. క్రీస్తు రాజ్యం రాబోతుంది. అది ఎప్పుడు అంటే ప్రియమైన బిడ్డలారా, ఒకవేళ యేసు ప్రభు ఈ రాత్రికిన వచ్చినట్లయితే, ఇక్కడ సంఘం ఎత్తబడినట్లయితే ప్రియమైన బిడ్డలారా, వెంటనే అంత్యక్రీస్తు పరిపాలన ఏమవుతుంది? ఆరంభము అవుతుంది. అర్థమవుతుందండి? అప్పటి నుంచి 7 సంవత్సరాలు ఏమవుతుంది? అంత్యక్రీస్తు పరిపాలన చేస్తాడు. అంత్యక్రీస్తు పరిపాలన చివరిలో యేసు ప్రభు మధ్యాకాశం నుండి తన సంఘముతో పాటు తన సైన్య సమూహంతో పాటు ఏమవుతాడు? దిగి వస్తాడు. వచ్చి మొట్టమొదట యెరూషలేములో ఏం చేస్తాడు? ఒలీవ కొండ మీద కాలు పెట్టినప్పుడు
ఆ ఒలివ రెండుగా చీలిపోవటము, ఇజ్రాయెల్ ప్రజలు ఎందుకు దాక్కోవటము, ఒక నోటి ఊపిరి చేత ప్రియమైన బిడ్డలారా అంత్యక్రీస్తు యొక్క సమూహం అంతటిని కూడా ప్రియమైన బిడ్డలారా నాశనం చేయటము, ప్రియమైన బిడ్డలారా అంత్యక్రియను తీసుకెళ్లి ఎక్కడ అగ్నిగుండంలో అగ్ని గంధకం మన గుండంలో పడివేయటము, తర్వాత సైతాన్ని కూడా బంధించి వెయ్యాల్లో ఆ యొక్క అగాధంలో బంధించడం, తర్వాత ప్రియులారా దేవుని రాజ్యము అనగా యెరూషలేములో దావీదు సింహాసనం మీద కూర్చొని ఆయన పరిపాలన చేస్తాడు. అదే దావీదు సిగురు. ఆ రీతిగా దేవుని రాజ్యము లిటరల్ గా నిజంగానే ఈ రీతిగా ఉండి ఈ ప్రపంచాన్ని ఏం చేస్తాడు, ఆయన పరిపాలన చేస్తాడు. ఇంతవరకు అర్థమైందండి? అర్థమైందా? ఇవన్నీ కూడా మీరు చదివిన జకర్యా గ్రంథంలోను, తర్వాత ప్రకటన గ్రంథంలోను ఇవన్నీ కూడా రాయబడి ఉంది. అర్థమైందండి? కాబట్టి ఈ విషయాన్ని నేను బాగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎలాగూ ఇది చెప్పగలము? యేసు ప్రభు డైరెక్ట్ గా ఈ లోకం మీదకి వచ్చి భూలోకాన్ని పరిపాలన చేస్తాడు అని అంటే, ఇప్పుడు మనం దానియేలు గ్రంథంలోకి వద్దాం. దానియేలు గ్రంథము ఎంత 2వ అధ్యాయము, దానియేలు గ్రంథం 2వ అధ్యాయము, దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 43 నుంచా? ఇక్కడ చూడండి, దానికంటే ముందు నుంచి చదువుదాం. ఇప్పుడు దానియేలు కల వచ్చింది కదా, క్షమించాలి, దానియేలు కదా, ఎవరికి వచ్చింది కల? నెబుకద్నెజరుకి కల వచ్చింది. అందులో ప్రియులారా మీరు కావాలంటే మీకు ఒక పిక్చర్ కూడా చూపిస్తాను. పిక్చర్ కూడా డౌన్లోడ్ చేసి పెట్టాను మీకు చూపించడానికి. ప్రియమైన బిల్లారా, ఇప్పుడు ఇది దానియేలు ఒక పిక్చర్. నెబుకద్నెజరు ఒక కళలో వచ్చినటువంటి యొక్క ఏంది దర్శనం, కళ. దీనికి దానియేలు అర్థం చెప్తున్నాడు. వచ్చిన కళ ఏంటిది ఆయనకి? దాని చెప్పి మొట్టమొదట ఈ యొక్క విగ్రహం, ఈ బొమ్మ యొక్క తల ఏమై ఉంది? బంగారముతో ఉంది. అర్థమైందండి? తర్వాత దీని భుజము, చెస్ట్ అంటే రొమ్ము, తర్వాత భుజము ఏంటి? వెండితో ఉంది. అర్థమైందండి? తర్వాత దీని కడుపు ఏమై ఉందంట? ఇది ఏమో బ్రాంజ్ అంటే ఇత్తడి. అర్థమైందా? కాలు ఏమో దేంతో ఉంది? కాలు ఏమైందండి? ఇనుముతో ఉంది. తర్వాత దీని పాదాలేమో మట్టితోనూ తర్వాత ఇనుముతో మిళితముగా ఉన్నటువంటిదిగా ఉంది. అర్థమైందండి? ఇది బొమ్మ యొక్క అర్థం. అయితే చివరిగా చేతి సహాయమైనటువంటి రాయి ఒకటి వచ్చేది, అది పాదం మీద పడినప్పుడు ఈ మొత్తం ఈ బొమ్మ అంతా ఏమైపోయింది? కొలాప్స్ అయిపోయి, అంటే దుమ్ములాగా అయిపోయి ఈ యొక్క నిధి ఏమైపోయింది? పర్వతం లాగా అయిందని ఇక్కడ వాక్యం చదువుతున్నాం. చూడండి, మీరు చచ్చిపోయిన మాట 43లో, ఇనుము బురద మిళితమై ఉండుట తమరికి కనబడెను, అటువలే మనుష్య జాతులు మిళితమై ఇనుము మట్టితో అతకనట్లు వారు ఒకరితో ఒకరు పొసకయుందురు. ఆ రాజుల కాలములో పరలోకముందున దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికెన్నటికీ నాశనము కలగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికే గాక మరెవరికి చెందదు. అది ముందుగా చెప్పిన రాజ్యములన్నిటిని పగలగొట్టి నిర్మూలము చేయును, కానీ అది యుగ యుగముల వరకు నిలుచును. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ దానియేలు ఈ కళకు అర్థం ఏం చెప్తున్నాడంటే, ఈ బంగారు తల కలిగిన రాజ్యమేమో ఎవరిని సూచిస్తుంది? రాజు అయిన నెబుకద్నెజరును చూపిస్తుంది. అర్థమైందండి? రాజు అయినటువంటి నెబుకద్నెజరును చూపిస్తా ఉంది. రెండవ రాజ్యము అనగా రొమ్ము తర్వాత భుజము ఏమో మెదో పెర్షియా రాజ్యాన్ని చూపిస్తుంది. అంటే ఈ రాజ్యము తర్వాత
అంటే నెబుకద్నెజరు రాజ్యం అంటే బబులోను రాజ్యం తర్వాత ఏ రాజ్యం రాబోతుంది? మెదో పెర్షియా రాజ్యం రాబోతుంది అని చెప్తున్నాడు. ఆ తర్వాత వెల్లి అంటే రొమ్ము తర్వాత ఇదన్నమాట. ఏమొస్తుంది? కడుపు తర్వాత కింది భాగం. ఇదేం చూపిస్తుంట ప్రియులారా? గ్రీకు రాజ్యాన్ని చూపిస్తుంది. అర్థమైందంటే అంటే ఈ రాజ్యం తర్వాత మెదో పెర్షియా తర్వాత ఏ రాజ్యం రాబోతుంది? గ్రీకు రాజ్యం రాబోతుందని చెప్తున్నాడు. ఆ తర్వాత పాదాలు అనగా మరి రోమా సామ్రాజ్యము, అది ఇనుముతో కూడిన ఇనుము రాజ్యము, ఇనుము లాంటిది. అంటే ఆ విషయం తర్వాత చెప్తాం. రోమా సామ్రాజ్యం రాబోతుంది. ఏంటిది? ఈ రెండు పాదాలు, రెండు కాళ్ళు చూపిస్తా ఉంది. అర్థమైందా? చివరికి ఇంకో రాజ్యం రాబోతుంది. ఏ రాజ్యము? ఇది మట్టి తర్వాత ఇనుముతో కలితమైన రాజ్యము, అది చివరి రాజ్యము. అర్థమవుతుందండి? ఆ సమయంలో ఒక చేతి సాయం రాయి ఒకటి వచ్చి ఏం చేస్తుంది? ఈ భూమి మీద పడుతుంది. మిగతా రాజ్యాలన్నీ తుత్తునీలుగా చేసేసి ఏమవుతుంది? ఈ యొక్క రాయి ఏమవుతుంది? ఒక గొప్ప పర్వతముగా ప్రపంచమంతా ఏలుబడి చేయబోతుంది అని చెప్తున్నాడు. అర్థమైందండి? ఇంతవరకు అర్థమైందా మీకు? అర్థమైందండి. ఈ రాజ్యము అన్ని ఇక్కడ అంతా కూడా, ఈ రాజ్యం అంతా కూడా భూమి మీద అక్షరార్జముగా పరిపాలించే రాజ్యంగా మనకు కనబడుతుంది. అంతే కదా? ఇప్పుడు నెబుకద్నెజరు ఏం చేశాడు? అక్షరాలుగా ఏం చేశాడు ఆయన? ఈ భూమిని ఏం చేస్తాడు ఆయన? పరిపాలన చేశాడా లేదా? ఇప్పటికి మన మధ్య చరిత్ర ఏమైంది? ఉంది. అర్థమైందండి? చూడండి, ఈ యొక్క ఫోటోను మనం చూసినప్పుడు కనబడుతుంది. ఈ ఫోటో నేను చూపించే ఫోటో క్షమించాలి, ఇది కూడా కాదు కానీ వేరే ఫోటో చూపిస్తాను. ఇక్కడ ఈ ఫోటో మనం చూడండి. ఇక్కడ చూసినప్పుడు నెబుకద్నెజరు రాజ్యము ఈ భూలోకాన్ని ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పరిపాలన చేస్తుందో ఇది డేట్ రాయబడి ఉంది. అర్థమవుతుందండి? క్రీస్తు పూర్వము 606 నుండి 521 వరకు ఏమైంది? బబులోను సామ్రాజ్యం అనగా నెబుకద్నెజరు పరిపాలన చేశాడు. నెబుకద్నెజరు రాజ్యము పరిపాలన చేశాడు. అర్థమైందా? ఆ తర్వాత ఈ బబులోను సామ్రాజ్యాన్ని ఏమో ప్రియమేరా మరి మెదో పారసీకులు ఏం చేశారు? స్వాధీనపరుచుకున్నారు. మనం చూస్తాం. ఆ యొక్క బెల్షస్సర్ రాజు తాగుతూ గొప్ప విందు చేసుకుంటున్నప్పుడు మరి పారసీకు రాజు వచ్చి ఏం చేశాడు? ఆ యొక్క రాజ్యాన్ని పట్టుకున్నట్టుగా మనం అందరికి కూడా బైబిల్ గ్రంథం రాయబడి ఉంది. అర్థమైందండి? ఆ రాజ్యం పరిపాలన చేసింది ఎప్పటి నుంచి? 538 నుంచి తర్వాత వరకు. ఆ తర్వాత 330 క్రీస్తు పూర్వము అలెగ్జాండర్ చక్రవర్తి వచ్చి ఏం చేశాడు? ప్రియబారా మెదో పెర్షియాని ఏం చేశాడు? సామ్రాజ్యాన్ని కూలదోసి తాను రాజ్యంలో కలుపుకొని గ్రీకు సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. గ్రీకు సామ్రాజ్యము తర్వాత 146 క్రీస్తు పూర్వములో ప్రియమైన బిడ్డలారా రోమా సామ్రాజ్యం స్థాపింపబడినది. ఆ రోమా సామ్రాజ్యము కాలంలో ప్రియమైన బిడ్డలారా రోమా సామ్రాజ్య కాలంలోనే మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు పుట్టినట్టుగా మనం చూస్తుంటున్నాం. అర్థమైందండి? ఈ రీతిగా ప్రియులారా ఆ రోమా సామ్రాజ్య కాలంలో అయిన తర్వాత ప్రియమైన బిడ్డలారా రోమా సామ్రాజ్యం ఏమైంది? అది అలాగే కొలాప్స్ అయిపోయింది. చూడండి, అన్ని రాజ్యాలు దీనికి రోమా సామ్రాజ్యం ముందు ప్రేమలో ఉన్నటువంటి రాజ్యాలన్నింటినీ కూడా ఎవరో ఒకరు జయించారు. కానీ
రోమా సామ్రాజ్యం మాత్రము ఏ మాత్రము కూడా ఓడిపోలేదు. దాదాపు 1000 సంవత్సరాలు పరిపాలన చేశారు. అయితే తర్వాత అదే డౌన్ అయిపోయింది. చివరికి అది అన్ని కూడా 10 రాజ్యాలుగా యూరోపియన్ రాజ్యాలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా విడిపోయి ఎక్కడెక్కడ స్వతంత్ర రాజ్యాలు అయింది. ఆ తర్వాత ప్రియమైన బిల్లారా, ఈ 10 రాజ్యాలు ఇప్పుడు పాతాళ రాజ్యం వచ్చింది. ఈ పాతాళ రాజ్యం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క ప్రియమైన డెమోక్రసీ, ప్రజాస్వామ్యపు రాజ్యము. ఇప్పుడు ప్రపంచమంతా కూడా ప్రజాస్వామ్యం నడుస్తూ ఉంది. ఏ రీతిగా అయితే ప్రియమైన బిల్లారా, ప్రజాస్వామ్యంలో ఈ దినాల్లో చూడండి, ఒకరికొకరు పొసగని పరిస్థితి, ఎక్కడ స్థిరమైనటువంటి యొక్క పరిపాలన లేదు. ఒకరు ఉన్న ప్రియులారా, ఈ యొక్క ఎలాంటి రాజ్యం అంటే ప్రియులారా, ఎక్కడ కూడా ఎవరికి కూడా మెజారిటీ లేని పరిస్థితి, ఒకరికొకరు పొసగని పరిస్థితి. దీని చూపి ఒక విషయంలో బలంగాను, ఒక విషయంలో బలహీనముగా ఉంది ప్రియులారా. ఈ దినం ఉంది ప్రియులారా, అర్థమవుతుందండి? ఇలాంటి రాజ్యం కాలంలో ఇప్పుడు ఉన్నాం. ఇది అసలు చివరి రాజ్యం అన్నమాట. అర్థమైందా? మొట్టమొదటి నెబుకద్నెజరు రాజ్యము, ఇది బంగారము వలె మహిమ కలిదిగా ఉన్నది. ఆ తర్వాత ప్రియులారా మెదో పెర్షియా రాజ్యం వచ్చింది. ఆ తర్వాత గ్రీకు సామ్రాజ్యం పరిపాలన చేసింది. ఆ తర్వాత రోమా సామ్రాజ్యం పరిపాలన చేసింది ఈ ప్రపంచాన్ని. ఆ తర్వాత ప్రియులారా ఇప్పుడు ప్రజాస్వామ్యం వచ్చింది. ఇదంతా కూడా అక్షరార్థముగా భూమిని పరిపాలన చేసింది. అవునా కదా? దీనికి ఆత్మ సంబంధమైన అర్థం కాదు, అక్షరార్థముగా ఈ భూమిని పరిపాలన చేసింది. వింటున్నారా, వినట్లేదా? వింటున్నామన్నా. అంటే ఇది ప్రజాస్వామ్య పరిపాలన అంటే ఇప్పుడు ఇది ప్రస్తుతమా? ప్రజాస్వామ్యం, కమ్యూనిస్టు ఇవన్నీ కూడా ఒక విషయంలో బలంగా మట్టిలాగా బలహీనంగా ఉంటుంది, కొన్ని ఇనుములాగా గట్టిగా ఉంటుంది. అర్థమైందండి? ఒకదాని కూడా అతుక్కుంటుందా? అతకదు. ఇలాంటి రాజ్యంలో ఇప్పుడు ఉన్నాం. ఇలాంటి సమయంలో పరలోకమున్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తున్నాడు. అదే చేతి సహాయం లేని రాయి. ఆ రాయి యేసు ప్రభువును చూపిస్తుంది. అర్థమైందండి? ఎప్పుడైతే యేసు ప్రభు పరలోకముని లోకాన్ని దిగి వస్తాడో ఆ దినము అన్ని కూడా ఏమో కొలాప్స్ అయిపోతుంది. అర్థమైందండి? ఇప్పుడు రాజ్యాలన్నీ ఏమవుతుంది, తీసుకుపోయి అన్ని కూడా చివరికి యేసు ప్రభుయే పరిపాలన అధ్యక్షుడు అవుతాడు. ఆయన రాజుగా ఏం చేస్తాడు, పరిపాలన చేస్తాడు. ఆనాడు నెబుకద్నెజరు, తర్వాత మెదో పెర్షియా, ఆ తర్వాత అలెగ్జాండరు, ఆ తర్వాత రోమిలో, ఈ దినాలు ఏ రీతిగా అయితే ప్రజాస్వామ్యం, కమ్యూనిస్టు నడుస్తూ ఉందో అదే రీతిగానే యేసు ప్రభు కూడా ఇదే భూమి మీద దావీదు సింహాసనం మీద అప్పుడు దావీదు ఇచ్చినటువంటి వాగ్దానం కూడా నెరవేర్చబడుతుంది. అదే దావీదుకి ఏమవుతుంది చెప్పాడు, నీ సింహాసనం మీద యుగాయుగంలో ఒక రాజు ఉండదు అప్పుడు మానడన్నారు కదా. ఆ వాగ్దానం కూడా పరిపూర్ణం చేయబడుతుంది. ఇజ్రాయెల్ ప్రజలకు చేయబడిన అన్ని వాగ్దానాలు నెరవేర్చబడుతుంది ఆ యొక్క 1000 ఏళ్ల పరిపాలనలో. అర్థమైందండి? ఆదిని ఇజ్రాయెల్కి అబ్రాహాం వాగ్దానం చేసిన దేశం అంతా కూడా స్వతంత్రంగా చేయబడుతుంది. ఇప్పుడున్న చిన్న రాజ్యం కాదండి, దేవుడు వాగ్దానం చేసిన రాజ్యంలో 10% ఇప్పుడు ఉన్నటువంటిది వారి చేతిలో. దేవుడు అబ్రాహాం చేసిన వాగ్దానం ఏంటిదండి? మీరు 15వ అధ్యాయం చదవండి, అని తెలుస్తుంది ప్రియులారా. కాబట్టి దేవుడు ఇచ్చిన వాగ్దానాలన్నీ, ఇజ్రాయెల్ పట్ల చేయబడిన వాగ్దానాలన్నీ అక్షరార్థంగా నెరవేర్చబడతాది. ఈ రకముగా రాజాది రాజుగా పరిపాలన చేయబోతున్నాడు. అదే యేసు అక్షరార్థముగా ఏం చేస్తాడు, దావీదు సింహాసనం యెరూషలేము, అప్పుడు ప్రపంచ క్యాపిటల్, ప్రపంచ రాజధాని యెరూషలేము అవుతుంది. అర్థమవుతుందండి? అప్పుడు యేసు రాజులకు రాజుగా మరి ఆ దావీదు సింహాసనం మీద పరిపాలన చేస్తున్నప్పుడు ఆయన పక్కన సంఘం ఉంటుంది. ఫస్ట్ ప్లేస్ యేసయ్య తర్వాత ఫస్ట్ ప్లేస్ ఎవరికి? దేవుని సంఘానికి. ఎవరైతే పునరుద్ధానులై పరిశుద్ధులుగా పరలోకంలో ఎత్తబడ్డారో ప్రియులారా, ఆ పెళ్లిలో పాలు పొందారు పెళ్లి కుమార్తెకి ఫస్ట్ స్థానం ఉంటుంది. 2వ స్థానము యూదులకు ఉంటుంది. అర్థమైందండి?
మిగతా ఉన్నటువంటి సామాన్య జనులు కూడా ఉంటారండి. అర్థమైందా? సామాన్య జనులు కూడా ఉంటారు. ఈ రకంగా ఏమవుతుంది, ఆ టైంలోనే మరి అక్కడ 25వ మత్తయి సువార్త 25లో చెప్పినట్టుగా నీవు ఇదిగో 5 తలాంతులు మరి నీకు ఇచ్చా, నువ్వు 10 చేసావు కదా, నువ్వు బలం మంచి దాసులు అని చెప్పి 5 తలాంతులు 5 ఊర్ల మీద ఏం చేయి, నమ్మకంగా ఉండు. నువ్వు 2 తలాంతులు ఏం చేసి చూడండి ఒకసారి. అక్కడ పరిపాలనలో అప్పుడే అసలైనటువంటి పరిపాలన అనేటువంటి ప్రారంభం అవుతుంది. అప్పుడే రాజులుగా మనం అందరం ఏం చేస్తాం, పరిపాలన చేస్తాం. మత్తయి సువార్త ప్రియమైన బిల్లారా నా 14వ వచనం నుంచి 14 క్షమించాలి, మత్తయి సువార్త 25వ అధ్యాయము ప్రియులారా 21 నుంచి చదువుదాం. అతని యజమానుడు బల నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటిని నియమించదను, నీ యజమాని సొంత పాలు పుచ్చుకొనమని చెప్పాను. అలాగే 2 తలాంతులు తీసుకున్న వాడు వచ్చి, అయ్యా నీవు నాకు 2 తలాంతులు ఇచ్చితివే, అవిగా మరి 2 తలాంతులు సంపాదించినాయి. యజమానుడు బల నమ్మకం మంచి దాసుడా, ఈ కొంచెం నమ్మకంగా ఉంటివి, నువ్వు అనేకమైన వాటిని నియమించని నీ యజమాని సొంత పాలు పొందమని చెప్పాను. ఈ రీతిగా దేవుడు ఏం చేయబోతున్నాడు, అందరిని నియమించబోతున్నాడు. అర్థమవుతుందండి ఈ విషయాన్ని బాగా. ఈ రీతిగా పరిపాలన జరుగుతూ ఉంది. అప్పుడు సాతానుడు బంధింపబడతాడు. అందుకనే ఎవరు కూడా ఏం చేయరు, పాపము శోధన అనేది ఉండదు. కాబట్టి దేవుడు చెప్పినట్టుగా అందరూ కూడా గైకొంటారండి. ఆ టైంలో అన్యజనులు కూడా ఉంటారు. కానీ అవునన్నా కాదన్నా దేవుడు చెప్పిన పరిపాలన జరుగుతుంది. అందుకే ఇనుప దండము తేలడం ఏంటంటే వాడు అది ఇనుప దండము తేలుతాడంట. అంటే అంత కఠినముగా ఉంటుంది ఈ విషయం బాగా. అందుకని మనం కూడా ఇప్పుడు కూడా ఆత్మీయ జీవితంలో మనం దాని కొరకు సిద్ధపడాలి. మన వ్యక్తిగత ఆత్మీయ జీవితాన్ని ఏం చేయాలి, కఠినముగా క్రమశిక్షణగా నాతో నేర్చుకోవాలండి. ఏదోలే దేవుడు క్షమిస్తాలే ఏమిటోలే అనుకుని నిర్లక్ష్యంగా జీవిస్తే ప్రియులారా మనము ఆ పరిపాలన ఉండలేము. విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, అప్పుడే ప్రియులారా, అప్పుడు ఎలాంటి పరిపాలన అంటే ఆయన పరిపాలన కాలంలో ప్రియమైన బిల్లారా సాతానుడు ఎలా ఉండడు. కాబట్టి ప్రియమైన బిల్లారా మరి ఆనాడు ఆదాము అవ్వ పాపము చేయక మునుపు ఏ రీతిగా నిష్కపటముగా సకల జీవరాశులు సైతము కూడా ఏ రీతిగా ఉండనో ఆ రీతి ఉండ. దాని గురించి ఇక్కడ మన యెషయా గ్రంథంలో మనం చూస్తాం. ఆల్రెడీ దీనికి మనం చూసాము. మరొకటి కూడా మేము చూపించాలని ఆశపడుతున్నాను ప్రియులారా. ఇందులో చాలా చాలా చోట్ల ఉంది రాయబడింది. ఇందులో యెషయా గ్రంథం 11వ అధ్యాయము ప్రియమైన బిల్లారా చదువుదాం. 6వ వచనం నుంచి. యెషయా గ్రంథము 11వ వచనం. తోడేళ్లు గొర్రె పిల్ల యొద్ద వాసము చేయను, చిరుతపులి మేక పిల్ల యొద్ద పండుకొనును, దూడయు కొదమ సింహము పెంచబడిన కోడియు కూడుకొనగా బాలురు వాటిని తోలును, ఆవులు ఎలుగు కూడి మేయును, వాటి పిల్లలు ఒక చోటనే పండుకొనును, ఎద్దు మేయినట్లు సింహము గడ్డిని మేయును. 7వ వచనం. ఆవులు ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒక చోటనే పండుకొనును, ఎద్దు మేయినట్లు సింహము గడ్డి మేయును, పాలు కుడుచు పిల్ల నాగుపాము పుట్టల యొద్ద ఆటలాడుకొను, మిడునాగులు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును, నా పరిశుద్ధ పర్వతం అంతటా ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు, సముద్రపు జలముతో నిండి ఉన్నట్లు లోకము యెహోవా జ్ఞానముతో నిండి ఉండును. చూసారండి, ఇలాంటి స్వభావం ఉంటుంది. అంటే ఏ వ్యక్తిలో పగ, ద్వేషము, క్రూరత్వము, మీద ఒకరి మీద ఒకటి పడ్డు, ఇవన్నీ ఏముండదు. ఆదాం అవ్వల కాలంలో ఏ రీతిగా అన్ని కూడా గడ్డి మేస్తూ ఉందో అన్ని గడ్డి మేస్తుంది ప్రియులారా. ఇదే దేవుని జ్ఞానం అని ఇక్కడ వాక్యం రాయబడింది. చూడండి చక్కటి మాట ఏంటంటే ప్రియులారా, లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి ఉండును. అసలు దేవుని జ్ఞానం అంటే ఏంటి తెలుసా? ఈ వాక్యం అర్థం చేసుకుంటే నిష్కపటమైనటువంటి యొక్క పసి పిల్ల వంటి స్వభావం కలిగి ఉండటం. అందుకే దేవుని వాక్యం కోరుకుంటుంది. దేవుని వాక్యం చెప్తుంది,
విశ్వాసం మనం కూడా నిష్కపటమైన విశ్వాసము, నిష్కపటమైన ప్రేమ ఉండాలంట. అంటే ఎలాంటి కోపము, పగ కానీ, హెచ్చు తగ్గులు కానీ, భేదాభిప్రాయాలు కానీ ఏ మాత్రము లేనటువంటి జీవితం అంటే. ఇప్పుడు మనం ఆ రీతిగా ఉంటేనే మనం ఆ రాజ్యంలో ఉండగలము. అదేవిధంగా జ్ఞానం అంటే కుయిక్ చేయి, కుట్ర, అబద్ధము, నేను ఎలా మంచిగా ఏం చేశాను ప్రియులారా, కోపడి నేను మంచిగా తిట్టేశాను, మంచిగా మాట్లాడేశాను, మంచిగా మోసం చేశాను, అబ్బో నేను ఎంత తెలివి, ఎంత జ్ఞానం అనుకుంటే కూడా ఓ చదువులో నేను ఫస్ట్ వచ్చేసాను. ఓ ఇది కాదండి, ఈ జ్ఞానం అంతా లౌకిక జ్ఞానము, శరీర సంబంధమైన జ్ఞానము, ప్రకృతి సంబంధమైన జ్ఞానము, దైవపు జ్ఞానము. కానీ దైవ జ్ఞానం కావాలి. మనం దేవుని దగ్గరికి వెళ్ళవలసిన మనము, దేవునితో ఉండవలసిన మనము, దేవుని జ్ఞానంతో నింపబడిన జీవితం కావాలి. ఏంటో దేవుని జీవితం ప్రియులారా. ఇక్కడ చూడండి, తోడేళ్ళు గొర్రె పిల్ల యొద్ద వాసము చేయను. తోడేళ్ళు గొర్రె పిల్ల కలిసి ఉండగలదా? కాదని అంటారు కదా. నేనండి ఆయనతో నేను కలిసి ఉండలేనండి, నేను ఆమెతో మాట్లాడలేనండి, ఆమెకి నాకు పడదండి, వాళ్ళకు నాకు పడదండి అంటాం. తోడేలు గొర్రె పిల్ల పడుతుందా? కానీ అవి రెండు కలిసి వేస్తున్నాయి. ఈ మనసు నీలో రావస్తే నేను దేవునితో పాటు పెళ్లి కుమార్తెకు ఉండగలవు. ఎవరితో కూడా నేను కలవలేను అనడానికి వీల్లేదు, ఎవరితో నేను మాట్లాడలేను అనడానికి వీల్లేదు. తోడేళ్ళు గొర్రె పిల్ల ఏం చేస్తుంది? కలిసి మేస్తున్నాయి. చూడండి, చిరుతపులి మేక పిల్ల ఏం చేస్తున్నాయి? కలిసి పండుకుంటున్నాయి. ఇద్దరు భార్య భర్తల మీద పడట్లేదు. రేపు పరలోకంలో పోయి ఎట్లా సాధిస్తారు మనం కలిగలుగుతాం? ప్రియమైన పిల్ల, ఎంత దౌర్భాగ్య స్థితి. కాబట్టి దేవుని రాజ్యం, దేవుని జ్ఞానం అంటే ఏంటండి? ఇది ఇలాంటి అనుభవం మనకు కావాలి. పసిపిల్ల నాగుపాముతో కలిసి ఆడుకుంటుందంట. నాగుపాము విషం లేకుండా పోయింది. అర్థమవుతుందండి? కొంచెం విషయం ఉన్న ఆ విషయం ప్రయోగించదు అనుకుంటాను. బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది. దేవుని జ్ఞానం. ఈ జ్ఞానము ప్రతి విశ్వాసి పొందుకున్నప్పుడే నువ్వు ఆ 1000 ఏళ్ల పరిపాలన ఉండగలవు. జీవజంతువులు కలిసి ఇక్కడ కలవలేకపోతే అక్కడెక్కడ పోయి కలుస్తాం? బాగా అర్థం చేసుకోవాలంటే అక్కడ పోయి చేసి ఏముండదు. ఇక్కడ మనం మార్పు చెందితేనే అక్కడ పోయిన మనం అక్కడ ఉండగలము. ఉదాహరణకి బాగా అర్థం చేసుకోవాలి. సొలొమోను మందిరం కట్టినప్పుడు ఆ మందిరానికి తెచ్చిన రాళ్ళన్నీ కూడానంట ముందుగా సిద్ధపాటు చేసిన రాళ్ళంట. అంటే ఎక్కడైతే ఆ రాళ్ళు క్వారీలోనే ఆ రాయి సిద్ధపాటు చేయబడి అర్థమైందా మందిరం తీసుకుని డైరెక్ట్ తీసి పెట్టడం జరిగింది. అక్కడ మందిరం కట్టేటప్పుడు చుచ్చు దెబ్బ కానీ గొడ్డల దెబ్బ కానీ శబ్దం రాలేదంట. ఎక్కడ సిద్ధపాటు అయింది? క్వారీలోనే సిద్ధపాటు అయింది. ఇప్పుడు మనమందరం కూడా పరలోకపు యెరూషలేము మందిరానికి ఒక రాళ్ళ వలె ఈ లోకము సిద్ధపాటు అవుతున్నాం. నువ్వు సిద్ధపడవు ఇక్కడే. సిద్ధపడి అయిన తర్వాతనే నీవేమవుతావు? పరలోకానికి వెళ్తావు. అక్కడ పోయిన సిద్ధపాటు అనేది ఉండదు. కావాలి చూడండి ప్రియమైన బిడ్డలారా, నేను చదివి చూపిస్తున్న వాక్యం రాజుల గ్రంథము, మొదటి రాజుల గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనం. అయితే మందిరము కట్టు సమయమున అది ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాళ్లతో కట్టబడింది. చూసారండి? అయితే మందిరము కట్టు సమయమున అది ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాళ్లతో కట్టబడెను. మందిరము కట్టు స్థలమున సుత్తె, గొడ్డలి మొదలైన ఇనుప పనిముట్ల ధ్వని ఎంత మాత్రము వినబడలేదు. కానీ ఇంకో ఉదాహరణ చెప్తాను. ఈ దినాల్లో మన ముందు మెట్రో రైళ్ళు, అనేక బ్రిడ్జిలు కడుతున్నారు. మీకు తెలుసా అండి? ఒకప్పుడు మీ చిన్నగా ఉన్నప్పుడు ఏం చేసేవారంటే పెద్ద పెద్ద రాడ్లు పెట్టి, అది పెట్టి, ఇది పెట్టి, సెంట్రింగ్ కొట్టి పెద్ద సిద్ధపాటు చేశారు. ఇప్పుడు అట్లా జరగట్లేదండి. ఎక్కడో తయారు చేస్తున్నారు, తీసుకుని ఫిట్ చేస్తున్నారు. అర్థమవుతుందండి? వింటున్నారా? బహుశా ఆ సొలొమోను చేసిన టెక్నిక్ అనుకుంటాను.
ఈ దినం వచ్చింది, ఆ టెక్నాలజీ వచ్చింది. అలాగే ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకంలో ఆ యొక్క పెళ్లి కుమార్తెకు ఉన్నట్టు కొరకు మన సిద్ధపాటు చేయాలన్న ఉద్దేశం చేత దేవుడు ఈ వాక్యాన్ని యవనస్తులు మీకు అందిస్తున్నాడు. ప్రేమ ద్వారా అందుకే ఈ లోకం ఉన్నప్పుడు ఏం చేయాలి? మనం దైవ జ్ఞానం నింపబడాలి, మన హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి, మన శరీర క్రియలన్నీ మన నుంచి తొలగించుకోవాలి, దేవుని ప్రేమతో నింపబడాలి, దైవ జ్ఞానంతో నింపబడాలండి. దైవ జ్ఞానం కొట్టుకునేది, తిట్టుకునేది, అర్థమవుతుందండి, అసూయ పడేది, నేను వాళ్ళతో కలవను, వీళ్ళతో కలవను, వాళ్ళతో మాట్లాడు, వీళ్ళతో మాట్లాడను, వారంటే కోపం, వీరంటే కోపము, వారంటే పగ, వీరంటే పగ, వాళ్ళెవరు, మేమెవరము, మేము వేరు, వాళ్ళు వేరు, ఇవన్నీ స్వభావాలు కూడా ప్రేమ ద్వారా పరలోక రాజ్యాన్ని తీసుకొని పోయేది కాదు. పెళ్లి కుమార్తెగా ఉండటానికి కలిగిన అర్హతలు ఏమాత్రం కూడా కాదన్న సంగతి బాగా అర్థం చేసుకోవాలి ప్రియమైన బిడ్డలారా. కాబట్టి ఆయన రాజ్యం 1000 ఏళ్ల పరిపాలనలో ఇంత చక్కటి యొక్క పరిపాలన ఉంటుంది. ప్రియమైన ఎంత ధన్యత చూడండి. ఏసే రాజుగా ఏం చేయబోతున్నా, ఆయన పరిపాలన చేయబోతున్నా, 1000 సంవత్సరాలు పరిపాలన చేయబోతున్నా. ఆ తర్వాత ప్రియమైన మరి ఈ యొక్క ఆకాశం, ఈ భూమి ఆకాశం అయిపోతుంది, లయమైపోతుంది. ఆ తర్వాత నూతన ఆకాశం, నూతన భూమిని సృజించాడు. ఆ నూతన భూమి మీద నూతన యెరూషలేము పట్టణం వచ్చి ఉంటుంది. యుగాయుగములో ఆ యొక్క నూతన ఆకాశం, నూతన భూమి, నూతన యెరూషలేము ఉండబోతుంది. ఈ రకంగా అక్షరార్థమైన రాజ్యాంగ పరిపాలన చేయబోతాడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి ప్రియమైన బిడ్డలారా. కాబట్టి ఈ విషయాన్ని మనం అందరూ కూడా బాగా అర్థం చేసుకోవాలని దేవుని వాక్యం మనం క్లియర్ గా హెచ్చరిక చేస్తుంది ప్రియమైన ద్వారా. ఇప్పుడు అర్థమైందా ఈ విషయం? ఈ రీతిగా దేవుని యొక్క రాజ్యం ఏమవుతుంది అటు. కాబట్టి మన దేవుడు రాజుగా ఏం చేయబోతున్నా, ఆయన ప్రస్తుతానికి ఆయన రాజుగా ఏం చేస్తూ ఉన్నాడు ప్రేమ ద్వారా. రాబోతున్న కాలంలో ఏమవుతాడు ప్రేమ ద్వారా? ఏలుబడి చేస్తారు. ఇప్పుడు సంఘమైన రాజ్యానికి ఆయన రాజుగా ఉన్నాడు. అదే రీతిగా రాబోతున్న కాలంలో రాజుగా ఈ యొక్క భూలోకం పరిపాలన చేయబోతున్నాడు. కాబట్టి ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని ప్రార్థన చేసుకుందాం ప్రేమ ద్వారా. దేవుని ఆకలేసి తిరిగి వచ్చే వారంలో మనం కలుసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవుల తండ్రి, రాత్రికాల సమయంలో వందనాలు చెల్లిస్తున్నాం నాయన. విధమైన వాక్యము నీ బిడ్డలందరిలో ఫలింపచేయండి, బలపరచండి. మేమందరం కూడా ప్రభా నిత్య రాజ్యంలో నువ్వు రాజరాజుకి వస్తున్నప్పుడు ప్రభు ఆ రాజు ఉండేటువంటి గొప్ప కృపా భాగ్యం మాకు దయచేసి ఆమె గొప్ప చేసుకోమని, నీ బిడ్డలందరూ దీవించమని, విశ్వాసం స్థిరపరిచి బలపరిచి పరిశుద్ధపరచమని యేసునామములో అడిగిపోతున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుని యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అన్ని సహవాసము కూడిన మనందరిలో సకల పరిశుద్ధులు కూడా ఆయన రాకడ తోడు నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరూ కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు, ప్రేయస్.